దక్షిణాది వెండితెరపై వారు మహారాణులు. ఒక్క చూపుతో కోట్లాది మంది గుండెల్లో సెగలు పుట్టిస్తారు. ఒక్క డైలాగ్తో థియేటర్లో ఈలలు వేయించగలరు. ఇక్కడ వారు స్టార్ హీరోయిన్లు కాదు, లేడీ సూపర్ స్టార్లే. కానీ అదే భామలు విమానం ఎక్కి ముంబైలో అడుగు పెట్టగానే సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. ఇక్కడ 1000 వాట్ల వెలుగులు పంచే ఆ అందం అక్కడ అడుగు పెట్టగానే ఎందుకు వెలవెలబోతున్నాయి? ఇక్కడ బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు కొట్టే ఆ ప్రతిభ అక్కడ బోల్తా ఎందుకు పడుతోంది? నిన్న పూజా హెగ్డే, నేడు సాయి పల్లవి, రేపు ఇంకెవరు? అసలు సౌత్ భామలకు బాలీవుడ్ ఎందుకు అచ్చి రావటం లేదు? హీరోయిన్ సాయి పల్లవి అంటే నటనకు ఒక నిఘంటువు. మేకప్ లేకుండానే మెరిసిపోయే సహజత్వం ఆమె సొంతం. డాన్స్ చేస్తే పూలు పూస్తాయి, ఆమె నవ్వితే ముత్యాలు రాలుతాయి. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి ఏక్ దిన్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పుడు అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సాయి పల్లవి నటనతో బాలీవుడ్ ను షేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఏక్ దిన్ చడీ చప్పుడు లేకుండా మాయమైపోయింది. నేచురల్ స్టార్ అన్న ట్యాగ్ అక్కడ ఆమెను కాపాడలేకపోయింది. అమీర్ ఖాన్ బ్రాండ్ కూడా ఆ సినిమాను గట్టెక్కించలేకపోయింది. కానీ ఇది కేవలం సాయి పల్లవి కథ మాత్రమే కాదు. గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే పరిస్థితి చూడండి. టాలీవుడ్ లో ఆమె ఉంటే చాలు, సినిమా హిట్ అన్నట్లుగా ఉండేది. బుట్టబొమ్మగా కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈ సుందరి బాలీవుడ్ లో అగ్ర హీరోలతో నటించింది. హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లతో జతకట్టినా ఒక్కటంటే ఒక్క భారీ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. గ్లామర్ ఉంది, టాలెంట్ ఉంది, కానీ సక్సెస్ మ్యాజిక్ మాత్రం మాయమైపోయింది. ఇక మహానటి కీర్తి సురేష్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. నేషనల్ అవార్డు అందుకున్న ఈ భామ బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సౌత్ ఆడియన్స్ నీరాజనం పట్టే కీర్తి సురేష్ ను చూసి ముంబై ఆడియన్స్ ఎందుకో పెదవి విరిచారు. దక్షిణాది గడ్డపై వెలుగులు చిమ్మే స్టార్డమ్ వింధ్యా పర్వతాలు దాటేసరికి గాలి తీసిన బెలూన్లా ఎందుకు మారుతోంది? దక్షిణాదిలో కొన్నేళ్లుగా తిరుగులేని స్టార్లుగా ఉన్న త్రిష, నయనతారలను కూడా బాలీవుడ్ విడిచిపెట్టలేదు. త్రిష ఎప్పుడో కట్టామీటా అంటూ బాలీవుడ్ కుర్రాళ్ల ముందుకు వెళ్లింది. సినిమా పర్వాలేదనిపించినా ఆమెకు ఆశించిన అవకాశాలు మాత్రం రాలేదు. ఇక మన లేడీ సూపర్ స్టార్ నయనతార షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ లాంటి 1000 కోట్ల సినిమా చేసినా అక్కడ ఆమె ఒక స్టార్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఆ సినిమా క్రెడిట్ అంతా షారుఖ్ లేదా దర్శకుడు అట్లీ ఖాతాలోకి వెళ్లిపోయిందే కానీ నయనతారకు అక్కడ మళ్లీ రెడ్ కార్పెట్ పరిచేవారు కనిపించలేదు. అయితే ఇక్కడ ఒక లాజిక్ గమనించాలి. ఇక్కడ స్టార్డమ్ ఉన్న వారికే అక్కడ దెబ్బ తగులుతోందా? రష్మిక మందన్న, తాప్సీ పన్నుల విషయంలో మాత్రం సీన్ వేరుగా ఉంది. తాప్సీ సౌత్ లో చిన్న చిన్న రోల్స్ చేసి బాలీవుడ్ వెళ్లి అక్కడ తనకంటూ ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఇక రష్మిక నేషనల్ క్రష్ గా మారి యానిమల్ సినిమాతో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. మరి వీరికి సాధ్యమైంది, సాయి పల్లవికో కీర్తి సురేష్ కో ఎందుకు సాధ్యం కావటం లేదు? దీనికి ప్రధాన కారణం ఆడియన్స్ పల్స్. దక్షిణాదిలో హీరోయిన్లను దేవతలుగా ఆరాధిస్తారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు క్యారెక్టరైజేషన్, గ్లామర్, గ్లోబల్ లుక్ ను ఎక్కువగా కోరుకుంటారు. దక్షిణాది కథలకు ఉండే నేటివిటీ బాలీవుడ్ కు సరిపోవడం లేదు. అక్కడి మేకింగ్ స్టైల్, ప్రమోషన్ల తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సౌత్ భామలు బాలీవుడ్ కు వెళ్లడం అంటే అది ఒక గ్యాంబ్లింగ్ లాంటిదే. అక్కడ గెలిస్తే ఆకాశమే హద్దు, లేదంటే మన ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పుడు మన కళ్ల ముందే ఉన్న అతి పెద్ద సవాల్ రామాయణం. ఇందులో సాయి పల్లవి సీతగా నటిస్తోంది. మరి ఈ మెగా ప్రాజెక్ట్ తోనైనా సౌత్ భామల మీద ఉన్న ఆ అపవాదు చెరిగిపోతుందా? బాలీవుడ్ కోటను సౌత్ స్టార్ హీరోయిన్లు బద్దలు కొట్టగలరా? ఏది ఏమైనా సౌత్ భామలకు బాలీవుడ్ ఒక తీరని దాహం లాంటిది. ఎన్ని హిట్లు ఉన్నా అక్కడ ఒక సత్తా చాటాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంది. కానీ ఆ కల నెరవేరాలంటే కేవలం నటన ఉంటే సరిపోదు. టైం, లక్, సరైన స్క్రిప్ట్ తోడవ్వాలి. మరి రాబోయే రోజుల్లో అయినా మన సౌత్ స్టార్లు బాలీవుడ్ ను ఏలుతారా లేదో చూడాలి.